ఏకంగా ఏటీఎంనే ఎత్తేశారు. ఎవర్రా బాబు, ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు? ఏటీఎంలో మోసాలు చూసాం కానీ మిషనే ఎత్తుకుపోవడం ఏంట్రా అని పాలమూరు పోలీసులు పరేషాన్ అయిపోయారు. చివరికి మిషన్ని పసిగట్టారు. కానీ అప్పటికే దొంగలు తమ పని తాను చేసుకుపోయారు. ఏటీఎం లిఫ్టింగ్ అండ్ థెఫ్టింగ్ మహబూబ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్, ఎనీ టైం మనీ అని మాటకుంది. అలానే ఎనీ టైం మోసాలు అనే మార్కు కూడా. సాయం చేసే మిషతో కస్టమర్లని బురుడీ కొట్టించే కేటుగాళ్లు కొందరైతే ఏకంగా ఏటీఎంని బ్రేక్ చేసి క్యాష్ ఎత్తుకెళ్లే దొంగలు ఇంకొందరు. ఇలాంటోళ్ళుంటారు కాబట్టే ఏటీఎంలని స్ట్రాంగ్ గా తయారు చేస్తారు. కానీ ఇప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ కు కూడా సవాల్ విసిరారు మాయగాళ్లు. ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్లారు. మహబూబ్ నగర్ లో సంచలనం రేపింది ఘటన. డిఐజీ, ఎస్పీ ఆఫీసులు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఏరియాలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఎస్బీఐ ఏటీఎం సెంటర్ బోర్డు పక్కాగా ఉంది. మనీ డ్రా చేసుకోవడానికి లోపలికి వెళ్లి చూస్తే టెల్లర్ మెషిన్ కనిపించలేదు. మ్యాటర్ పోలీసులకి చేరింది. స్వయంగా ఎస్పీ స్పాట్ ని పరిశీలించారు. అలర్ట్ అయిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తిరగేస్తే ఏటీఎం లిఫ్టింగ్ అండ్ థెఫ్టింగ్ ముచ్చట తెర మీదకొచ్చింది. స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గాలిస్తుంటే బోయపల్లి శివారులో ఏటీఎం కనిపించింది. మరి క్యాష్ పదిలమా? ఇంకెక్కడి క్యాష్? శుభ్రంగా మిషన్ ని బ్రేక్ చేసి నగదెత్తికెళ్లారు దొంగలు. ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాల్ని ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్తో మిషన్ ని కట్ చేసి ఇంత చేసి దొంగలు ఎత్తికెళ్లింది 2 లక్షల రూపాయలు. కానీ ఘటన ఏటీఎంలో సెక్యూరిటీ లూప్ హోల్స్ ని బయటపెట్టింది. సెక్యూరిటీ గార్డ్ ఉంటే దొంగలు ఇంతకి తెగించేవాళ్ళ? సీసీ కెమెరాలు ఉండాల్సిందే. అలాగే సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండాల్సిందే. జీతాల ఖర్చు దండగా అని అతి పొదుపు పాటిస్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయనేది పబ్లిక్ టాక్.